హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ది సంచారి ట్రావెల్స్ వ్లాగ్కి స్వాగతం. మీరు రామేశ్వరం లేదా ధనుష్కోడి ప్రయాణానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ చారిత్రక స్థలాన్ని దర్శించడం మాత్రం మర్చిపోవద్దు. ఇది రామాయణ కాలానికి చెందిన కోదండ రామస్వామి ఆలయం. పురాణాల ప్రకారం ఇక్కడే శ్రీరాముడు విభీషణుడి లంకాధిపతిగా అభిషేకం చేసినట్లు ఆధారాలున్నాయి. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం, రెండు సముద్రాల మధ్యలో నిలిచిన ఈ ఆలయం భక్తి, చరిత్ర, ప్రకృతి అందాలు ఒకేసారి అనుభూతి చెందేలా చేస్తుంది. 1964లో వచ్చిన భయంకర తుఫాను ధనుష్కోడి పట్టణాన్ని నాశనం చేసినప్పటికీ ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే నిలబడి ఉంది. ఇలాంటి మరిన్ని ప్రయాణాలు వీడియోల కోసం ది సంచారి ట్రావెల్స్ వ్లాగ్ని తప్పకుండా ఫాలో, లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.